హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు నేను మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. దానికోసం నేను వెజ్ బిర్యానీ చేశాను. బాగొచ్చిందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎవరైనా అప్పటికప్పుడే వస్తే చెప్పకుండా వచ్చిన చుట్టాల కోసం చేయడానికి తొందరగా ఈజీ రెసిపీ చేసినాను. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ రెసిపీ గురించి ఏం చెప్పట్లేను. ఎందుకంటే మీకు కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో మీకు చేసి పెడతాను. ఓకేనా అండి? ఇప్పుడు మా వాళ్ళు వచ్చారు కాబట్టి నేను వెజ్ బిర్యానీ చేశాను, అలాగే చికెన్ కర్రీ చేశాను, రోటీ చేశాను. బాగా వచ్చింది అనేసి మెచ్చుకున్నారండి. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి కంపల్సరీ. ఇది ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు వెజిటేరియన్ కాబట్టి నేను నాన్ వెజ్ కాబట్టి నేను నాన్ వెజ్ ఏమో కర్రీ చేసిన, వెజ్ ఏమో బిర్యానీ చేసిన. ఇప్పుడు వాళ్ళు కావాలంటే వెజ్ బిర్యానీ తింటారు, నాకు నాన్ వెజ్ కర్రీతో వెజ్ బిర్యానీతో తినొచ్చు కాబట్టి నేను మంచిగా చేసిన అండి. కంపల్సరీ ట్రై చేయండి. మీకు కావాలంటే నా ఛానల్లో కామెంట్ చేయండి. ఓకేనా? నేను మీకు కంపల్సరీ చేసి చూపిస్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇన్ని వ్యూస్ వస్తాయని నేను అస్సలు అనుకోలేను. నా మిగతా షార్ట్స్కి అయితే చాలా మంచిగా వ్యూస్ వస్తున్నాయి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. అందుకే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసారా మస్తు వచ్చింది బిర్యానీ. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి, తినండి. ఓకేనా? బాయ్.